నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రమాదేవి గారు రచించిన అవుననక కాదనక అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ స్వాతి సపరివార పత్రికలో 16/6/2017లో ప్రచురించబడింది. 10,000 రూపాయల బహుమతి పొందిన కథ ఇది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఇంటర్కమ్ మోగుతూ ఉంటే బద్ధకంగా కదిలి కళ్ళు విప్పింది అవంతిక. హాయ్, తలుపు తీయమ్మా, తలుపు తీయి అంటూ భర్త మధుభూషణ్ మాట్లాడాడు. ఈయనేంటి ఇంత డార్క్ నైట్ వచ్చారు? ఒక్క ఉదుటిన బెడ్ మించి కిందకు గెంతిందామే. అర్ధరాత్రి వరకు టీవీలో మిడ్ నైట్ షోస్ చూసి నిద్ర పట్టక బెడ్పై తోడు లేక తప్పించి ఇలా కళ్ళు మూసుకుందో లేదో ఇంటర్కామ్లో భర్త రూపం. ఆమెకేదో మోహన రాగం ఆవహించినంత ఆనందం వేసింది. మెయిన్ డోర్ తీయగానే, హాయ్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, నువ్వు నిద్రపో, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని మధుభూషణ్ ఆమె బొగ్గపై చిటికి వేసి బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. గాలి తీసేసిన బెలూన్లా ఉసూరు మందామే. అతను రావటమే తనను గుండెలకు హత్తుకుని ఐ మిస్ యూ అంటాడని చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉంటుంది. క్యాంపుకి వెళ్ళిన ప్రతిసారి అతను వచ్చే క్షణం వరకు అభిసారికలా పరితపిస్తూ ఉంటుంది. అతడు వస్తాడు, బుగ్గ మీద చిటికి వేస్తాడు, ఫ్రెష్ అయి వస్తానంటూ బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. నీట్నెస్ అంటే అతనికి ప్రాణం. తనని ప్రాణంలాగే ప్రేమిస్తాడు. కానీ అంతకు మించి ఏదో కావాలని తప్పిస్తూ ఉంటుంది తను. తనకేం కావాలో తను చెప్పలేదు, అతను ఇవ్వలేడు. అతను స్నానం చేసి వచ్చేసరికి ఆమె కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తూ ఉంది. అతను బెడ్ లైట్ ఆఫ్ చేసి టచ్ మీ నాట్ అన్నట్టుగా అటు తిరిగి పడుకున్నాడు. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు జారి దిండు కవర్ని కౌగిలించుకున్నాయి. వాళ్ళిద్దరికీ పెళ్ళై 25 ఏళ్ళు. కూతురికి తొందరగానే పెళ్లి జరిగింది. కొడుకు యూకేలో జాబ్ చేస్తున్నాడు. కూతురికో పాప. వాళ్ళు దగ్గరలోనే ఉంటున్నారు. ఇంట్లో ఉండేది వాళ్ళిద్దరూ. కావలసినంత లగ్జరీ. కాళ్ళు బయట పెడితే కారు డోర్ తీసి రెడీగా ఉంటాడు డ్రైవర్. ప్రమోషన్ మీద ప్రమోషన్ భర్తకి. లైఫ్ బిజీ అయిపోయింది ఆమెకు. అన్నీ అందుబాటులోనే ఉంటాయి. అందాల్సిన వాటిని అందుకోలేని అనీజీనెస్. జీవితం చప్పగా ఉంది అనుకుంటుంది ఆమె. ఈ మధ్యన మరీ ఇంటర్నెట్కు అంకితం అయిపోయింది. తెలియకుండానే రకరకాల సైట్స్లోకి వెళ్ళిపోతూ చూడకూడనివి చూసేస్తూ చదవకూడనివి చదివేస్తూ కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుంది సుమా అనుకునేంత డైలమాలా బతికేస్తోంది అవంతిక. తెల్లవారింది. రొటీన్గా రోజు మొదలైంది. ఎప్పటిలాగే 6 గంటలకు తలార స్నానం చేసింది. భగవంతునికి ఆరాధనలో భాగంగా పూజ మొదలుపెట్టింది. అమ్మగారు అయ్యగారు వచ్చినట్టున్నారు. రావటమే తుఫాన్లా వాగుతూ ఉంటుంది నాగమణి. అది పని మనిషి అని మర్చిపోయి దాన్ని ఫ్రెండ్లాగా ప్రేమిస్తూ ఉంటుంది అవంతిక. అది తనలోని ఎన్నో రుగ్మతలకు మందులా మాటలు చెప్తుంది. అది చాలా ఇళ్లల్లో పనిచేస్తుంటుంది కాబట్టి ఆలు మగల మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ విషయాలు గమ్మత్తుగా చెప్పడంతో డిస్కవరీ ఛానల్లో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. పూజ చేసుకుంటూ తల ఊపింది నాగమణి ప్రశ్నకు జవాబుగా. వారం తర్వాత అయ్యగారి ఇంటికొస్తే ఆ పూజ కాకుండా ఈ పూజ ఏంటమ్మా? ఏ పూజ అన్నట్టుగా కన్ఫ్యూజన్గా సైగ చేసింది. ఇవాళ మంగళవారం కాదు కదా, అమ్మగారు మౌనరథం చేయటానికి. అది తల బొక్కుని వాకిలి చిమ్మి మల్లెపందిరి ముగ్గేసి లోపలికొచ్చి అంట్లు తీసుకుంటూ తన మాటల చాతుర్యం సాగించింది. అమ్మగారు మనీది చివర చౌదరి గారింట్లోకి రాత్రి ఎవరో గోడ దూకొచ్చేసినారని పట్టుకున్నారంట. తీరా సుత్తే అల్లుడు గారంట. అవంతిక పూజ మాట మర్చిపోయింది. అల్లుడెందుకు గోడ దూకటం అని అడిగింది. అమ్మగారికి ఇలా మౌనరథం లేదన్నమాట. సంతోషం వేసింది నాగమణికి. చెప్పేవాళ్లకు అడిగేవాళ్ళు ఉంటేనే కదా మజాగా ఉంటుంది. అల్లుడు గారినమ్మా, ఆషాఢం కదా, ఆగలేక గోడ దూకాడంట. ఆ పిల్ల మొగం చూడాలా, సిగ్గి ఆడ దాచుకోవాలనో తెలియక మొగుడిని గదిలోకి లాక్కుపోయింది. పాపం చౌదరి గారి పెండ్లం ఒకటే ముత్తుకుందుట గుమ్మాలు మార్చాలని. నేలాగలేకపోయినరని గొల్లు నవ్వింది అవంతిక. తన ఆషాఢ మాసం తంతు గుర్తు చేసుకుంది. సినిమాకు రమ్మని తీసుకువెళ్ళి మధుభూషణ్ తన ఫ్రెండ్ మిస్సెస్ ఊరెళ్ళిందని అక్కడికి తీసుకువెళ్ళిపోయాడు.
వారం రోజులు ఇంట్లో వాళ్ళు ఏమంటారో ఏమనుకుంటారోనని తను భయంతో బిగుసుకుపోతే అతను ఆలోచించే సమయాన్ని ఇవ్వకుండా రాత్రి పగలు ఊపిరాడని కౌగిలిలో అమ్మగారు వారం తర్వాత ఊరు నుంచి అయ్యగారు వచ్చారు. రేత్రి నిద్రనిచ్చారా లేదా అంది నాగమణి. అవంతిక తుళ్ళిపడి చూసింది. రాత్రి గుర్తొచ్చి గుబులేసింది. అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ ఆగవే, ఆయన లేచినట్టున్నారు. ప్రసాదం నోట్లో వేసుకుని గబగబా ఫిల్టర్ కాఫీ రెడీ చేసి తీసుకువెళ్తూ ఉంటే నాగమణి అల్లరిగా అంది, చీర బాగుంది, నలిగిపోద్దేమో, జాగ్రత్త అండి అని. దానికి ఆ చనువు అవంతిక ఇచ్చింది. అవంతిక ఒక్క క్షణం తుళ్ళిపడింది. అలా జరుగుతుందా? జరిగితే ఆమె గదిలోకి ప్రవేశించేసరికి అతను బద్ధకంగా బెడ్ మీద కదులుతున్నాడు. గుడ్ మార్నింగ్ అంటూ కాఫీ అతని ముందుకు చాపింది. అతను చాలా సంతోషంగా చూశాడు ఆమెను. సువాసన భరితమైన ఆ ఉదయం పూట ఆమె చేతిలోని ఫిల్టర్ కాఫీని తనివి తీరా ఆస్వాదించాడు. అబ్బా, ఇంత చక్కని చిక్కని కాఫీ ఎక్కడా దొరకదావంతి అంటూ ప్రశంసించాడు అతను. ఆమెకు కావలసింది ఆ ప్రశంస కాదు. అవంతి, ఈరోజు ఎంత లవ్లీగా ఉన్నావు అంటూ చిన్న ప్రశంసతో పాటు బిగి కౌగిలి. ఫ్యాన్ గాలికి చీర కొంగు రెపరెపలాడుతోంది. అందాలు మాకు స్వేచ్ఛ కావాలి అంటూ మొత్తుకుంటున్నాయి. ఆమె ఉసూరుమంది. అతను ఖాళీ కప్పు ఆమె చేతికిచ్చి, నేను స్నానం చేసి వస్తాను, టిఫిన్ రెడీ చేసేయవంతి అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు చాలా కాలం క్రితం టిఫిన్ కావాలి అంటూ తనను వదిలేవాడు కాదు. పిల్లలున్నారు అని తప్పించుకుంటూ ఉంటే అట్లీస్ట్ కాఫీ ప్లీజ్ అంటూ పెదవుల్ని లాక్ చేసేవాడు. అమ్మగారు, అయ్యగారి బట్టలు ఉన్నాయా? నాగమణి పిలుస్తోంది. అచేతనంగా అతను విప్పిన బట్టలు తీసుకుని బయటకొచ్చింది. అదేటండి, చీర నలగలేదు. వెనకటికెవడో ఆడు తెర ఎత్తాలేదు, మేము సినిమా చూడానేదని అన్నట్టు అయ్యగారికి ఈ మధ్య పని ఎక్కువైపోతుందండి. బట్టలకి సోపు రుద్దుతూ అంటుంది నాగమణి. నాగమణి, నిజం చెప్పు, మీరు రోజు అలా ఉంటారా? అదే ధ్యాసలో? మా ఆయన రోజంతా ఆ మాలి పని చేసి అలసిపోయి వస్తాడు. నేను 10 ఏళ్లలో పనులు చేసి ఒళ్ళు నొప్పులతో ఇంటికి వెళ్తాను. ఉడుకుడుకు నీళ్ళు వేసుకుని కూడు తిని మంచం ఎక్కాక ఇక ఆగనేమనుకోండి. మీలాగా మాకు వారాలు వజ్జాలు ఉండవండి. మడి తడి శుభ్రం అశుభ్రం గట్ట పట్టించుకోవండి. ఇట్టమైతే ఇద్దరం ఒకటవ్వాల్సిందే. సిగ్గు కళ్ళల్లో తెలుస్తోంది. ఒకవేళ నీకు ఇష్టమై నీ మొగుడికి ఇష్టం లేదనుకో, నీ మొగుడికి ఇష్టమై నీకు ఇష్టం లేదనుకో, మూడు లేదనుకుంటే? అవంతిక దాన్ని గమనిస్తూ అడుగుతూ పెసరట్టుపై అల్లం వేసింది. 3 4 మాకు తెలదమ్మగారు. అతనికి కావలిస్తే నా ఒంటి మీద చెయ్యేస్తాడు, నాకు కావలిస్తే నేను చెయ్యేస్తాను. మొగుడు పెళ్ళాల మధ్య ఈగోలు ఉండకూడదండి. మనసు ఎట్టుకుని ముడుసుకు పడుకుంటే బతుకు సప్పగైపోద్దండి. మా ముచ్చటని విని మా అత్త మామన నిద్ర నీదండి. పక్క నవ్వింది నాగమణి. తను ఏనాడు చెప్పుకోలేని విషయాలు అది అతి స్వేచ్ఛగా చెబుతుంది. ఎక్కడుంది ఆ వ్యత్యాసం? అవంతి, టిఫిన్ రెడీనా? డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి మధుభూషణ్ పిలుపు. అవంతిక పెసరట్టు ఉప్మా ప్లేట్లో సర్ది అతని ఎదురుగా ఉంచింది. వావ్, కాంబినేషన్ సృష్టించడంలో నువ్వు ముందు ఉంటావు అవంతి. కష్టం అనుకోవు, ఐ లైక్ ఇట్. అతను ఆవురావురమంటూ తింటూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. తనకు కావలసింది అతను ఎందుకు ఇవ్వడు? హడావుడిగా టిఫిన్ ముగించి బై చెప్పి ఆఫీసు నుండి వచ్చిన కారులో వెళ్ళిపోయాడు అతను. తిరిగి అతను రాత్రికి వస్తాడు. అప్పటి వరకు తనొక్కతే ఏం చేసుకోవాలి ఈ ఖాళీని? ఏమేమి వండుకుని తినాలి? ఒంటరిగా ఏం తినాలనిపించదు. తనకు అసలు ఏది ఇష్టమో మర్చిపోయిందా? అమ్మగారు, పని అయిపోయింది. నాగమణికి టిఫిన్ ప్లేట్లో పెట్టి అందించింది. అవంతిక కూడా టిఫిన్ పెట్టుకుంది. మీ అత్త మీ మామను నిద్రపోనివ్వదని నీకెలా తెలుసు? అడిగింది అవంతిక. అదా, మీకులాగా మాకు మనిషికి ఒక గది ఉంటుంది అమ్మగారు. ఓ గది వసారా. గదిలో మేము, వసారాలో ఆళ్ళు. బయటికి వెళ్ళాలంటే గదిలోంచి వసారాలోకి రావాలి.
అక్కడుంటాది బాత్రూము. శానాసార్లు పక్క నుంచి వెళ్తాను అమ్మగారు. కొడుకుని నేను నాను చూసినా ఆడు చూడొద్దని. మా బతుకులన్నీ ఊపినేనండి అంటూ టిఫిన్ ముగించి లేచింది నాగమణి. నాగమణి వెళ్ళాక చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది అవంతిక. పెళ్ళైన 10వ యానివర్సరీ రోజు మధుభూషణ్ చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడు. అప్పుడే మన పెళ్ళై 10 ఏళ్ళు. అవంతి, ఈరోజు నీకు సర్ప్రైజ్ పార్టీ గిఫ్ట్గా ఇస్తాను అన్నాడు. అంటే అంటూ అదోలా అడిగింది. పిల్లల్ని మా ఫ్రెండ్ ఇంట్లో ఉంచి ఈరోజు మొత్తం ఒకరి కోసం ఒకరిగా గడపాలి అంటూ అతను హస్కీగా వివరిస్తూ ఉంటే అవంతిక ముఖం చిట్లించింది. రేపు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వలేక నేను ఎంత ఇబ్బంది పడాలో తెలుసా? అయినా మీ ఫ్రెండ్ ఏమనుకుంటాడు అంది. ఏమీ అనుకోడు. వాడి మ్యారేజ్ డేకి మనం వాళ్ళ పిల్లల్ని ఉంచుకుంటాము. ఇందులో తప్పే ఉంది? ఈ మాత్రం సేవింగ్ లైఫ్లో ఉండటం మంచిదే కదా. భూషణ్ గోముగా అన్నాడు. వద్దు, పిల్లలతో కలిసి సినిమాకి వెళ్దాం. అటు నుంచి అటు రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం. ఇంటికి వచ్చాక నైట్ మీ ఇష్టం. చాలా ఇబ్బందిగా చిన్న అనుమతినిచ్చింది అవంతిక. అతను ఇంకా వాదించలేదు. అతను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి త్వరగా ఇంటికి వచ్చాడు. అందరూ సినిమాకి వెళ్లారు. తర్వాత హోటల్లో డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసరికి 11 అయింది. మధుభూషణ్ మేడ మీద గదిలోకి వెళ్ళిపోయాడు. గంట తర్వాత అతను వచ్చేసరికి ఆమె పిల్లల పక్కన నిద్రపోతూ ఉంది. అవంతి, నీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్ వెయిట్ చేస్తోందిరా చెవిలో గుసగుసలాడాడు. ఆమె అలసటగా కదిలింది. ప్లీజ్ రావా? అతను ఆమె మెడ వంపులో తలపెట్టి అటు ఇటు రుద్దాడు. అబ్బా, నిద్ర వస్తోందండి, ప్లీజ్ నన్ను వదలండి అంటూ అతన్ని తప్పించుకుంటూ మరోవైపు తిరిగింది. ఈరోజు మన మ్యారేజ్ డే, ప్లీజ్ రా. నాన్న, నీకు భయంగా ఉందా? నా దగ్గర పడుకో. చిన్నది లేచి కూర్చుని అడిగింది. వెళ్ళండి, అది నన్ను అలాగే అడుగుతుంది. పిల్లల ముందు ఏంటి అన్నా మీకేం పట్టదు. విసురుగా దుప్పటి మీదికి లాక్కుంది అవంతిక. చేసేది లేక ఆమెకు దగ్గరగా జరిగి పడుకున్నాడు. మర్నాడు ఆమె మేడ మీద గదిలో ఫస్ట్ నైట్ని మరిపించేంత హంగామా చూసి భర్త మీద జాలి కలిగింది. రాత్రి కొంచెం కనికరించుంటే బాగుండేది అనిపించింది. పని మనిషి వచ్చేలోపే పువ్వులు తీసి బుట్టలో పడేసి పళ్ళు స్వీట్స్ ఫ్రిడ్జ్లో పడేసింది. ఈవినింగ్ ఆఫీసు నుండి వచ్చాక భర్తకు సారీ చెప్పాలనుకుంది. అతను కదిలించలేదు. ఆమె సంజాయిషి ఇచ్చుకోలేదు. ఏమీ జరగనట్లే కాలం చట్రంలా తిరిగింది. అతను అలాంటి సర్ప్రైజ్ మరొకసారి ఆమెకు ఇవ్వలేదు. ఆమె కావాలని అడగలేదు. ఇప్పుడు ఎన్నాళ్లకి కాలం వెనక్కి తిరిగొస్తే బాగుండునని అనుకుంటోంది. అతను ఏదో సర్ప్రైజ్ చేస్తే థ్రిల్ అవ్వాలని మనసు తనువు ఉవ్విళ్ళూరుతున్నాయి. నాగమణి మాటలు గుర్తొస్తున్నాయి. మీలాగా మాకు వారాలు వజ్జాలు ఉండవండి. శుభ్రం అశుభ్రం అంట దూరంగా ఉండలేవండి. ఆడికి కావాలంటే నా ఒంటి మీద చెయ్యేస్తాడు, నాకు కావాలంటే నేను ఆడి మీద చెయ్యేస్తానండి. మొగుడు పేళాల మధ్యన ఈగోలు ఎందుకండి? తనకు కావాలంటే అవంతికకు ఏం చేయాలో తోచక శుభ్రంగా ఉన్న ఇంటిని మరొకసారి సర్దింది. కొన్నింటిని ప్లేస్ మార్చింది. వంట చేసుకుంది. అమ్మా, బయటికి వెళ్ళాలా అనే డ్రైవర్ సీను అడుగుతుంటే, లేదు, నేనెటు వెళ్ళటం లేదు, నువ్వెంక ఇంటికి వెళ్ళు అంటూ పంపేసింది. తన కోసం ఫ్రైడ్ రైస్ చేసుకుంది. కాసేపు పడుకుంది. ఏం చేసినా పొద్దు గడవనంటోంది. కూతురు శ్రావ్యకు ఫోన్ చేసింది. చాలాసేపు మాట్లాడింది. మనవరాలి ముద్దు మాటలు విన్నది. రేపు మీ మ్యారేజ్ డే కదా, స్పెషల్ ఏముంది అని శ్రావ్య అడిగిన దానికి ఉస్సూరుమని నెట్టూర్చింది. ఏముంది, ఎప్పట్లాగే కొత్త బట్టలు వేసుకోవటం, కుదిరితే తర్వాత గుడికి వెళ్ళటం, మీ డాడీ ఆఫీస్కి నేను ఇంటికి అంకితం అయిపోవటం. అంతకు మించి స్పెషల్ ఏముందని? రేపు నేను వస్తాను మమ్మీ అని ఫోన్ కట్ చేసింది శ్రావ్య. వండుకున్నది, వడ్డించుకుని తిన్నది. కాసేపు టీవీ చూసింది. మనసుకు బోరుగా ఉందనిపించింది. కంప్యూటర్ ముందు కూర్చుంది. లోతుకు పోతూ ఉంది. మౌస్ క్లిక్ చేస్తోంది. వేళ్లు అసంకల్పితంగా నొక్కుతుంటే కళ్ళు దూసుకుపోతున్నాయి. మనసు మరింత వేగంగా పరిగెడుతోంది. సడన్గా ఆగిపోయింది. ఎవరో ఇద్దరి చాటింగ్ కనిపించింది. అదో కోడ్ భాషలా ఉంది.
డబుల్ మీనింగ్స్ అనిపించి మనసు చాలాసేపు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మధ్య అదో బలహీనత అయిపోయింది ఆమెకు. అంత బహిర్గతంగా వాళ్ళెలా వివరించుకుంటున్నారో సిగ్గుగా ఉండదా అనుకుంటూ ఉంది. అయినా వాటిని తరచూ చదివి ఆస్వాదిస్తూ ఆనందిస్తోంది. అవన్నీ తనకి, తన భర్త మధుభూషణ్కి అన్వయించుకుంటూ ఉంటుంది. తను అలా చెప్పగలిగితే బాగుండేది. కనీసం భర్త అలా చెప్పినా బాగుండేది. నువ్వు రాత్రి నన్ను అలా హత్తుకుంటే ఎంత బాగుందో తెలుసా? ఎలా? అదే కొత్తగా. అవును, ఈ మధ్య నువ్వెందుకో నాకు పిచ్చిగా నచ్చేస్తున్నావు. ఖజురోహో శిల్పంలా. నిన్నెంతగా ఎన్నిసార్లు చూసినా తక్కువ అనిపిస్తోంది. అంతగా నచ్చానా? ఖజురోహో శిల్పంలా ఉన్నానా? అవును, నాదో రిక్వెస్ట్. ఏమిటో? శిల్పాలు నైటీలు వేసుకోవు. ఏయ్, చంపేస్తాను. చంపేయ్. నీ పరిష్వంగంలో నేనెన్నోసార్లు మరణించి బతికిస్తూ ఉంటాను ప్రియా. అబ్బచ్చా! ఈ మధ్య నువ్వు మరీ పిసినారివైపోతున్నావు. ఏ విషయంలో స్వామి? అసలు ఇవ్వకుండా వడ్డీ మాత్రం ఇస్తున్నావు. అలాగా? అంది అందని అందమే ముద్దు అన్నారు కవి. అయితే వడ్డీ పెంచేస్తాను. అంతేం చేసుకుంటావు దేనికైనా? దేనికైనా అంటే శృంగారంలా కాదు బంగారు. నాకైతే ప్రతి క్షణము తరించాలని పరమపద సోపానం. చాలు చాలు చాలు. అవంతిక ఇంకా ముందుకు వెళ్ళి చదవలేకపోయింది. కంప్యూటర్ ఆఫ్ చేసి బెడ్ మీద వాలింది. రేపు మ్యారేజ్ డే. అతనికి గుర్తుందో లేదో. తను గుర్తు చేయాలా? ఎందుకో ఏడుపు వచ్చేసింది. మొగుడు పెళ్ళాల మధ్యన ఈగోలు ఉండకూడదంది నాగమణి. తను ఫోన్ చేసి మధుకు గుర్తు చేసి రేపు ఏం ప్లాన్ చేసుకుందామని అడిగితే ఎదురుగా ఫోటో ఫ్రేమ్లో తమ గ్రూప్ ఫోటో. చాలాసార్లు అది తీసేసి తను మధు కలిసి ఉన్న ఫోటో పెట్టాలనిపిస్తుంది. బెడ్రూమ్ తమిద్దరి పర్సనల్ కదా అనిపిస్తుంటుంది. అది కూడా అతను చేస్తే బాగుండును అనిపిస్తుంది. విశాలమైన బెడ్ తీసేసి పెళ్ళైన కొత్తల్లో ఉండే డబుల్ కట్ వేయాలని, తామిద్దరూ ఒకరికొకరు తగులుతూ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఏది జరగటం లేదు. ఆ రాత్రి కూడా ఏం జరగలేదు. కాలం బోర్లా పడ్డట్టు స్తబ్దుగా ఉండిపోయింది. తెల్లవారుజామున నిద్రలో అతను ఆమె నడుంపై చేతిని వేశాడు. ఆమె ఒంట్లో వేడి ఒక్కో నరంలోకి ఇంజెక్ట్ చేసినట్లయింది. కలవరించి కలవరించి చాలాసేపు ఆమె మరో లోకంలో విహరిస్తూ అతని కౌగలింతల ఆగమనానికి ఎదురుచూసింది. అతను ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. తెల్లవారింది. అతను పెళ్లి రోజును గుర్తు చేస్తాడనుకుంది. ఎప్పట్లాగా ఆఫీసుకు టైం అయిందని హడావుడి చేస్తూ ఉంటే సూసైడ్ చేసుకోవాలన్నంత దిగులేసింది. తను చెప్పొచ్చుగా భర్తకి. తను ఎందుకు ఇలా మోగదైపోయింది? మనసు విప్పి చెప్పేస్తే తమ మధ్యనున్న అడ్డుతెర తొలగిపోతుంది కదా. మధుభూషణ్ ఆఫీస్కి వెళ్ళాక గబగబా పని పూర్తి చేసింది. శ్రావ్య వస్తుంది. అది యక్ష ప్రశ్నలు వేస్తుంది కొత్త బట్టలు చూపించలేదంటే. డ్రైవర్ని పిలిచి కారు రెడీ చేయమంది. ఎప్పుడు వెళ్లే షాప్కి వెళ్ళింది. సింపుల్గా అతని కోసం కుర్తా పైజమా, తనకు కాటన్ చీర తీసుకుంది. ఆమె ఎప్పుడూ ఇంత సింపుల్ షాపింగ్ చేయలేదని షాపు ఓనర్ ఆశ్చర్యపోయాడు. మ్యారేజ్ డే గిఫ్ట్గా ఆమెకు లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కారులో పెట్టించాడు అతను. వాళ్లకున్నపాటి జ్ఞాపకం తన భర్తకు లేనందుకు దిగులేసింది. అన్నీ పాతపడిపోయాయా? జీవితం యాంత్రికంగా మారిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి శ్రావ్య, మనవరాలు కీర్తి వచ్చి ఉన్నారు. వాళ్లతో కబుర్లలో పడి కాలం మర్చిపోయింది. సాయంత్రం మధుభూషణ్ ఎర్లీగా ఇంటికొచ్చేశాడు. అతని చేతిలో ఉన్న ప్యాకెట్ను శ్రావ్య లాక్కుని చూసింది. బనారస్ సిల్కులో సన్నని జెరీ పూలున్న చీర. చాలా బాగుంది డాడీ, నా కోసమా? అంది శ్రావ్య ఆశగా. అతను భార్య వైపు చూశాడు. ఆమె ఎటో చూస్తోంది. నీకే, తీసుకో అన్నాడు. థ్యాంక్ యూ డాడీ అంటూ పక్కనుంచుకుంది. సార్, ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? డ్రైవర్ చేతిలో ఉన్న ప్యాకెట్లు చూపిస్తూ అడిగాడు. పైన పెట్టేసి నువ్వు వెళ్ళు అనేసి అతను మనవరాలతో ఆడుకోసాగాడు. అరగంట తర్వాత అల్లుడొచ్చాడు. అందరం కలిసి భోంచేద్దామంది శ్రావ్య. కిచెన్లో అవంతిక స్పెషల్ చేయటంలో నిమగ్నమైంది. ఆమె ఎందుకో ఈరోజు కొత్తగా కనిపిస్తున్నట్లు అనిపించింది మధుభూషణ్కి. మనసు మరీ చిలిపిదైపోయింది.
భోజనాలయ్యాక కూతురు అల్లుడు మ్యారేజ్ డే విషెస్ చెప్పి వెళ్ళిపోయారు. ఆమె ఇల్లు సర్దుతూ ఉంటే కొత్తగా అతను వెనువెనకే తిరుగుతూ సహకరిస్తున్నాడు. ఇద్దరిలో ఏదో తెలియని బెరుకు, అర్థం కాని స్థితి. అతను స్నానం చేసి వచ్చేసరికి తను తెచ్చిన కుర్తా పైజమా అక్కడుంచింది. ఆమె స్నానం చేసొచ్చింది. పొడవాటి జుట్టును పైకి మడతలు వేసి క్లిప్పు పెట్టింది. అతనిలో చిలిపితనం. వెనక్గా వెళ్ళి క్లిప్పు లాగేశాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. వాళ్ళిద్దరి మధ్య అది చాలా కాలం క్రితం నాటి ఆట. చీర కుచ్చిళ్ళు కూడా అతను అలాగే లాగేవాడు. ఆమె ముద్దుగా విసుక్కుంటే అతను మరింత ఎంజాయ్ చేసేవాడు. అవంతి, నీకోసం ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఎదురు చూస్తోంది, రావా ప్లీజ్ అన్నాడు. ఒక్కసారిగా ఆమె దేహం మోహనరాగం ఆలపించింది. కాదనగలనా అన్నట్లు అతను వెనక్గా నడిచింది. మేడ మీద గది తలుపులు తెరుస్తూ వెల్కమ్ అంటూ అమాంతం ఆమెకు చేతులతో సంకెళ్ళు వేసేశాడు. ఆమె పిసినారితనం చూపించదలుచుకోలేదు. ఎన్నో రాత్రులొస్తాయి కానీ రాదమ్మా వెన్నెలమ్మా అన్నట్లు అతన్ని అల్లుకుంది. వాళ్ళకది తొలి రాత్రో మలి రాత్రో ఏ రాత్రో అర్థం కానంత అయోమయంలో గడిపేశారు. కాలానికి ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయంగా అటు ఇటు పరిగెత్తుతోంది. అతను మొబైల్ అందుకున్నాడు. సాయంత్రం తనకొచ్చిన మెసేజ్ మరొకసారి చదివాడు. డాడీ, నువ్విచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం అమ్మ ఎదురు చూస్తోంది. మ్యారేజ్ డే సందర్భంగా ఇచ్చేయండి, థ్రిల్ అయిపోతుంది. నిజంగా అవంతిక ఇంతగా తన కోసం ఎదురు చూస్తుందని అనుకోలేదు. థ్యాంక్ యూ మై డియర్. అలసిన కనురెప్పలపై తన పెదవుల ముద్రలు వేస్తూ అన్నాడతను. నేను చాలా మూర్ఖంగా స్తబ్దుగా ఉండిపోయాను. ఎన్నోసార్లు మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను. ఐఎమ్ సారీ. సుఖం లేకుండా చేశాను కదూ. ఆమె కనురెప్పల తడిని అతను కలవరంగా చూశాడు. ప్లీజ్ అవంతి, సుఖం వేరు తృప్తి వేరు. అందుకే నిన్ను నేనెప్పుడు డిస్టర్బ్ చేయలేదు అన్నాడు. ఆమె మత్తుగా అతన్ని చూస్తే అతను ఆమె అణువణువు ముద్రలు వేస్తూ ఉంటే, ఆమె చాలు చాలు అంటూ ఉంటే అతను మరింత రెచ్చిపోయాడు. చాన్నాళ్ల తర్వాత ఇద్దరూ అలసిపోయి మత్తుగా నిద్రపోయారు. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉంటే మేల్కొంది అవంతిక. తనని తాను చూసుకుంటే సిగ్గనిపించి సవరించుకుని తలుపు తీసింది. ఎదురుగా నాగమణి. ఎందుకో అది కళ్ళెగరేసిందనిపించింది. సిగ్గేసింది. ఎంతగా పనిలో పడ్డా హృదయం కొత్తగా సిగ్గుపడుతోంది. మా దొడ్లో బాయి ఎండిపోతా ఉంది అమ్మగారు, పూడికి తీయాలంట, బేగెళ్ళాలి చెప్పింది. అది ఎందుకలా అందో తెలియదు కానీ తనకి తను అన్వయించుకుంటూ ఉంటే అనిపించింది. తడిలేని బావికైనా స్పందించని హృదయానికైనా అప్పుడప్పుడు పూడికి తీయాల్సిందే అని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.